హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం వీడియోలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా యొక్క స్క్వాడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఆస్ట్రేలియా టీం గురించి చెప్పాలంటే ఓడిఐ ఫార్మాట్‌లో నంబర్ 1 టీం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా టీం పర్ఫార్మెన్స్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ఓడిఐ ఫార్మాట్‌లో మాత్రం ఆస్ట్రేలియా టీం తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఇందుకు వాళ్ళు సాధించిన విజయాలే కారణం. ముఖ్యంగా 6 సార్లు ఓడిఐ వరల్డ్ కప్‌ని, 2 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఓడిఐ క్రికెట్‌లో తిరుగులేని టీమ్‌గా చరిత్రకెక్కింది. ముఖ్యంగా 1999 నుండి 2009 మధ్య కాలంలో ఆస్ట్రేలియా టీం ఎలా డామినేట్ చేసిందంటే, ఈ 10 సంవత్సరాల వ్యవధిలో 5 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. అందులో 3 వన్‌డే వరల్డ్ కప్స్ మరియు 2 ఛాంపియన్స్ ట్రోఫీలున్నాయి. ఇక రీసెంట్‌గా చూసుకుంటే 2023 వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఏం జరిగిందో అందరం చూసాం. కోట్లాది మంది ఇండియన్ క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి, ఫైనల్‌లో ఇండియా టీంని ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా టీం. ముఖ్యంగా ఆస్ట్రేలియా టీం కనుక ఫైనల్‌కి వచ్చిందంటే, అవతల జట్టు ట్రోఫీపై సగం ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం ఓడిఐ ఫార్మాట్‌లోని ఐసీసీ టోర్నమెంట్స్‌లో 10 సార్లు ఫైనల్‌కి వెళ్ళగా, 8 సార్లు ట్రోఫీని గెలిచింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆస్ట్రేలియా టీం వన్‌డే క్రికెట్‌లో ఎంత స్ట్రాంగెస్ట్ టీమో అర్థమవుతుంది. ఇక గత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన ఆస్ట్రేలియా స్క్వాడ్ కూడా చాలా బలంగానే కనిపిస్తుంది. ఇక ఈ 15 మందితో కూడిన ఆస్ట్రేలియా స్క్వాడ్‌ని గనక ఒకసారి చూసుకుంటే, ముందుగా బ్యాటర్స్ అలెక్స్ కేరీ, ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లీస్, మార్నస్ లబుషేన్, మాథ్యూ షార్ట్ అండ్ స్టీవ్ స్మిత్. ఆల్రౌండర్స్ ఆరన్ హార్డీ, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అండ్ మార్కస్ స్టోయినిస్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, నేథన్ ఎల్లిస్, జాష్ హేజల్వుడ్, మిచెల్ స్టార్క్ అండ్ ఆడమ్ జాంపా. ఇక ఈ స్క్వాడ్‌ని బట్టి మనం లైక్లీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకుందాం. ముందుగా ఓపెనర్స్ విషయానికొస్తే, ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక ట్రావిస్ హెడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ట్రావిస్ హెడ్ మిగిలిన జట్లతో ఎలా ఆడినా సరే ఇండియా అనంగానే ఎక్కడ లేని పూనకాలైతే వచ్చేస్తాయి హెడ్‌కి. ముఖ్యంగా వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్‌లో అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏం చేశాడో మనం అందరం చూసాం. ఇక ఇంకో ఓపెనర్ మిచెల్ మార్ష్ గనుక చూసుకుంటే, మిచెల్ మార్ష్ కూడా చాలా అగ్రెసివ్‌గా ఆడతాడు. రీసెంట్‌గా సరైన ఫామ్‌లో లేడు కానీ, మిచెల్ మార్ష్ కూడా డేంజరస్ ప్లేయరే. ఇక నెంబర్ 3లో స్టీవ్ స్మిత్ అయితే టీంలోకొస్తాడు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ గనుక చూసుకుంటే, టెస్ట్ క్రికెట్‌లో ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ వన్‌డే క్రికెట్‌లో లేకపోయినప్పటికీ, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌లో ఆ సాలిడిటీ ఇవ్వగలడు. ముఖ్యంగా ఇంపార్టెంట్ టైమ్స్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడు. దాంతో నెంబర్ 3లో అయితే స్టీవ్ స్మిత్ వస్తాడు. ఇక స్టీవ్ స్మిత్ గనుక చూసుకుంటే మొత్తం 125 మ్యాచ్‌లు ఆడగా 5,000కు పైగా పరుగులున్నాయి. యావరేజ్ కనుక చూసుకుంటే 43 వరకు ఉంది. స్మిత్‌కి ఈ ఫార్మాట్‌లో 12 సెంచరీలున్నాయి. ఇక నంబర్ 4లో మార్నస్ లబుషేన్ వస్తాడు. ఇక లబుషేన్ గురించి చెప్పాలంటే తనొక టెస్ట్ కైండ్ ఆఫ్ బ్యాట్స్‌మన్. ఈ ఫార్మాట్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అయినప్పటికీ 2023 వన్‌డే వరల్డ్ కప్‌లో ఏం చేశాడో మనం చూసాం. తను కేవలం 50 స్ట్రైక్ రేట్‌తో ఆడినప్పటికీ అవతల ఎండ్‌లో ట్రావిస్ హెడ్‌కి అద్భుతమైన సపోర్ట్ అయితే అందించాడు. ఆ రోజు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో ట్రావిస్ హెడ్‌తో కలిసి తన వంతు కృషి చేశాడు మార్నస్ లబుషేన్. కాబట్టి నంబర్ 4లో మార్నస్ లబుషేన్ టీంలోకొస్తాడనుకుంటున్నా. ఇక నంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయితే టీంలోకొస్తాడు. మ్యాక్స్‌వెల్ గురించి కొత్తగా చెప్పేదేముంది? మ్యాక్స్‌వెల్ తనదైన రోజు అద్భుతంగా ఆడతాడు. ముఖ్యంగా ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పేయగలడు. అయితే మ్యాక్స్‌వెల్ గనుక చూసుకుంటే ఆడితే అద్భుతంగా ఆడతాడు, లేకపోతే ఉసూరుమనిపిస్తాడు. ఏది ఏమైనా మ్యాక్స్‌వెల్ అటు బాల్‌తోనూ, అటు బ్యాట్‌తోనూ టీమ్‌కి ఉపయోగపడతాడు కాబట్టి నంబర్ 5లో అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయితే ఆడతాడు. ముఖ్యంగా మనం 2023 వన్‌డే వరల్డ్ కప్‌లో చూసాం. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టి టీమ్‌ని ఎలా గెలిపించాడో చూసాం. ఆ మ్యాచ్‌లో గనుక చూసుకుంటే 7 వికెట్లు పడ్డ తర్వాత కూడా ఒక బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ చేసి టీమ్‌ని గెలిపించడం అనేది మామూలు విషయం కాదు. వన్‌డే క్రికెట్ చరిత్రలో ద బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఆ రోజు మ్యాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఒకటి. ఇక నంబర్ 6లో చూసుకుంటే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీ అయితే టీమ్‌లోకొస్తాడు. ఇక అలెక్స్ క్యారీ గురించి చెప్పాలంటే తను కూడా ఒక అగ్రెసివ్ టైప్ ఆఫ్ బ్యాట్స్‌మనే. ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియాకి బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. అలెక్స్ క్యారీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే తన ప్లేస్‌లో జాష్ ఇంగ్లీస్ టీమ్‌లోకొచ్చే అవకాశం కూడా ఉంది. ఇక నంబర్ 7లో కనుక చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కస్ స్టాయినిస్ అయితే టీమ్‌లోకొస్తాడు. ఇక స్టాయినిస్ విషయానికొస్తే బ్యాటింగ్‌లో భారీ షాట్లయితే కొట్టగలడు. బౌలింగ్‌లో కూడా టీమ్‌కి యూజ్ అవుతాడు కాబట్టి నంబర్ 7లో అయితే ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నంబర్ 8లో ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే టీమ్‌లోకొస్తాడు. ముఖ్యంగా కమిన్స్ గనుక చూసుకుంటే బ్యాట్స్‌మెన్స్‌ని ఆ స్లోయర్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టగలడు. ఇక కమిన్స్ కెప్టెన్సీ గురించి చెప్పేదేముంది, ప్రెజెంట్ వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇక నంబర్ 9లో ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ అయితే టీమ్‌లోకొస్తాడు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ గనుక చూసుకుంటే పవర్ ప్లేలో బ్యాటర్స్‌ని ఇబ్బంది పెట్టగలడు. ముఖ్యంగా రైట్ హ్యాండర్స్ అయితే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏ బాల్ లోపలికి తీసుకొస్తాడో, ఏ బాల్ బయటకి తీసుకువెళ్తాడో అర్థం కాదు. రైట్ హ్యాండర్స్‌ని అయితే స్టార్క్ చాలా ఇబ్బంది పెట్టగలడు ఈ ఫార్మాట్‌లో.
ఇక నెంబర్ 10లో గనక చూసుకుంటే జాష్ హేజల్‌వుడ్ అయితే టీంలోకి వస్తాడు. ముఖ్యంగా హేజల్‌వుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్స్‌ని ఇబ్బంది పెట్టగలడు. హేజల్‌వుడ్ చాలా హార్డ్ రన్స్ అయితే హిట్ చేస్తాడు. హేజల్‌వుడ్‌ని అటాక్ చేయడం బ్యాటర్స్‌కి అంత ఈజీ కాదు. ముఖ్యంగా హేజల్‌వుడ్ తన షార్ట్ బాల్స్‌తో బ్యాటర్స్‌ని ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ మరియు ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్స్‌తో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళని ఎదుర్కోవడం వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌కి కూడా అంత ఈజీ కాదు. ఇక నెంబర్ 11లో లెగ్ స్పిన్నర్ అయినటువంటి ఆడమ్ జాంపా అయితే టీంలోకి వస్తాడు. ఇక ఆడమ్ జాంపా గనక చూసుకుంటే ముఖ్యంగా రైట్ హ్యాండర్స్‌ని అయితే బాగా ఇబ్బంది పెట్టగలడు. ఈ ఫార్మాట్‌లో గనక చూసుకుంటే ఆడమ్ జాంపాకి దాదాపు 180 వరకు వికెట్స్ అయితే ఉన్నాయి. దాంతో నెంబర్ 11లో అయితే ఆడమ్ జాంపా అయితే టీంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్లేయింగ్ 11లో వీళ్ళకి బ్యాకప్స్ కూడా ఉన్నారు. ఒకవేళ ఓపెనర్స్ అయినటువంటి ట్రావిస్ హెడ్ లేదా మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళకి ఏదైనా ఇంజ్యూరీ అయితే బ్యాకప్ ఓపెనర్‌గా మాథ్యూ షార్ట్ అయితే ఉన్నాడు. అలాగే మార్కస్ స్టోయినిస్‌కి, ఆరన్ హార్డీ, అలాగే అలెక్స్ కేరీకి, జాష్ ఇంగ్లీష్, జాష్ హేజల్‌వుడ్‌కి, నేథన్ ఎల్లీస్ లాంటి వాళ్ళు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్నారు. ఇక ఈ ప్లేయింగ్ 11లో కనుక చూసుకుంటే మొత్తం 8 బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రేలియా టీమ్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టడం ఖాయమనిపిస్తుంది. ఇక ఈ టీం గనుక సెమీస్ దాటారంటే ఫైనల్స్‌లో మాత్రం వీళ్ళని ఆపడం అంత ఈజీ కాదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.